ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు అత్తయ్యకి చేసిన మేలు చాలు కేదార్. డాక్టర్ గారు అత్తయ్య కోలుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆ అవకాశం మాకిస్తే మా అత్తయ్యని మేం కాపాడుకుంటాం. అదే మీలాంటి వాళ్ళకిస్తే డాక్టర్ చెప్పినట్టు శాశ్వతంగా మంచానికి పరిమితం చేయాల్సి వస్తుంది. అదే నిషిక అలా మాట్లాడుతున్నావు? పిన్నికి పెరాలసిస్ రావడానికి జగదాత్రి కేదార్లే కారణం అన్నట్టు మాట్లాడుతున్నావు? అవును, వాళ్లతో పాటు మీరు కూడా కారణమే. నిష్క, నువ్వు సైలెంట్గా ఉండు. నిషిక మాటల్ని మీరేం పట్టించుకోవద్దమ్మా. వైజయంతికి అలా అయిందని కోపంలో మాట్లాడుతోంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఓకే, హాస్పిటల్కి వెళ్ళుంటే మా అమ్మకి పక్షవాతం లేదని తెలిసిపోయి ఉండేది. సమయానికి మీరు రాబట్టి మేనేజ్ చేశారు. పర్లేదు యువరాజ్, మీరేదో కారణం ఉండబట్టే ఇలా చేస్తుంటారని అర్థమవుతుంది. ప్రాణాలని కాపాడడం మాత్రమే కాదు, మీలాంటి వాళ్ళ ప్లాన్స్ని బ్రతికించడం కూడా మాకు అలవాటే. ఇంట్లో ప్రాబ్లం అని తెలిసిన ప్రతిసారి వస్తూ ఉండండి. మీరు అందుబాటులో లేకుంటే మనకి సెట్ అయ్యే డాక్టర్స్నైనా పంపిస్తూ ఉండండి. అలాగే యువరాజ్. థ్యాంక్ యూ. ఓకే సిస్టర్. అంటే అత్తయ్యకి నిజంగా పక్షవాతం రాలేదా యువరాజ్? లేదు నిషి. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అమ్మా, అమ్మకి పెరాలసిస్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్లడం కంటే డాక్టర్ని ఇక్కడికి తీసుకురావడం మంచిది. నిజంగా పక్షవాతం అనుకుని లోపల పర్ఫార్మెన్స్ ఎక్కువ చేశాను. పర్ఫార్మెన్స్ ఎలా ఉంటేనే అందరూ నిజం అనుకుంటారు నిష్క. ఇప్పుడు అమ్మని అడ్డం పెట్టుకుని ఆ కేదార్కి ఆస్తి రాకుండా ఆపొచ్చు. అవసరమైతే జగదాత్రి కేదార్లను ఇంట్లో నుంచి బయటికి గెంటేయించు. అవును యువరాజ్, ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. తీసుకుంటాను యువరాజ్. జగదాత్రికి చుక్కలు చూపించి వాళ్ళంతటా వాళ్లే బయటికి వెళ్ళేలా చేస్తాను. సరే, పద లోపలికి. రే, భయపడాల్సిందేమీ లేదు కదా? ఏం లేదు నాన్న, మీరేం భయపడకండి. అమ్మకేం కాదు, నేను నిష్క చూసుకుంటాం. సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.